నమస్తే పల్లె పంచాయతీ కార్యక్రమానికి స్వాగతం. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య కనిపించని ఆధిపత్య పోరుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆజ్యం పోస్తాయా? సీట్ల పంపకాలకు సిగపట్లకు వెళ్తారా, సర్దుబాటుకు సై అంటారా? జిల్లాల్లో అనుయాయులను అందలమెక్కించడానికి మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి కలిసి ఉంటారా? కనిపించని కలహానికి సై అంటారా? పల్లె పంచాయతీ స్పెషల్ రిపోర్ట్ ఆన్ మెగా9 టీవీ. ఖమ్మం జిల్లా ఆధిపత్యం కోసం ముగ్గురు మంత్రులు ఏం వ్యూహం పన్నుతున్నారని కాంగ్రెస్ లో కుతూహలంకు తెరలేపింది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యంపై చర్చ రచ్చ చేస్తోంది. గత ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిందే వేదంగా నడిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసిన పొంగులేటి, తుమ్మల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో 3 స్తంభాలాటకు మూలం పడింది. రాష్ట్ర ప్రభుత్వంలో ముగ్గురు కీలక పాత్రల్లో ఉన్న మంత్రులు నోటితో పలకరింపు, నొసటితో వెక్కిరింపు అన్న చందంగా మారింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుయాయులకు అందలం ఎక్కించాలనే తాపత్రయం జిల్లా కాంగ్రెస్ లో చిక్కులు తెచ్చేలా ఉంది. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పొంగులేటి అనునాయులుగా ఉన్నారు. వైరా, సత్తుపల్లి ఉప ముఖ్యమంత్రి వర్గంగా ముద్ర ఉంది. కొత్తగూడెంలో సిపిఐ నుండి కూనంనేని, తుమ్మల భట్టితో సఖ్యత పొంగులేటితో ఉప్పు నిప్పులా సాగుతోంది. పంచాయతీ సీట్ల పంపకాల్లో విభేదాలు చూసే పరిస్థితి కనిపిస్తోంది. గత పంచాయతీ ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్న పార్టీ ఆదేశాలను పక్కనబెట్టి తన అనుయాయులను అధిక సంఖ్యలో గెలిపించుకున్నారు, ఆధిపత్యం ప్రదర్శించారు. ఇప్పుడు అదే ఆధిపత్యం కోసం పట్టుబట్టే పరిస్థితి ఉండడంతో తుమ్మల భట్టి అనుచరగణం అయోమయంలో ఉన్నారు. ముగ్గురు మంత్రుల నియోజకవర్గాల్లో మంత్రులు చెప్పిన వారే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎటొచ్చి వైరా, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేటల్లో సీట్ల పంపకాల్లో పేచీ వచ్చే పరిస్థితి నెలకొంది. ముఠాతత్వం నరనరాన జీర్ణించుకున్న కాంగ్రెస్ లో పంచాయతీ ఎన్నికలు ముగ్గురు మంత్రులకు కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో సైతం అధికార ఆర్థిక బలం లేని సమయంలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో పట్టు కోల్పోకుండా నిలుపుకుంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలో రావడానికి బాట వేసిన ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సవాళ్లు విసురుతున్నాయి. ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించడానికి సై అంటుండడంతో కాంగ్రెస్ తోనే కాంగ్రెస్ పోటీ అన్న పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపాలిటీల్లో మేజర్ గ్రామ పంచాయతీ పట్టు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలతో కలియతిరుగుతూ అనుయాయులకు మీకే సీట్ అంటూ అభయమిస్తున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న తమ పరిస్థితి ఏంటనే భయం వెంటాడుతూ భవిష్యత్తు వ్యూహం రచిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు మంత్రుల ఆధిపత్యం అనుయాయుల హల్చల్ హస్తవ్యస్తం అవుతుందా అన్న అనుమానం కాంగ్రెస్ లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అధిష్టానం ఆధిపత్య పోరుకు ఎలాంటి ముగింపు ఇస్తుందో వేచి చూడాలి.